హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెయింట్ టు అప్డేట్స్. బీటెక్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ స్టూడెంట్స్కి రెగ్యులేషన్స్ వచ్చి R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఖచ్చితంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి లాస్ట్ మంత్లో ఇచ్చారు అండ్ ఈ మంత్ అంతా మ్యాక్సిమం రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం ఫీజు పేమెంట్ చేసుకునే ఉంటారు. బట్ సప్లిమెంటరీ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది వీడియోని షేర్ చేస్తే. మీరు రేపటితో మనకి ఈ నోటిఫికేషన్ యొక్క ఫీజ్ లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా ఫీజ్ పేమెంట్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మార్నింగ్ సెక్షన్ లోపల ఫీజ్ పేమెంట్ చేసుకోండి. అండ్ అందరికీ తెలిసిందే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఫస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మనకి 9th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10th జూన్ వచ్చేటికి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ జరుగుతుంది. అండ్ మీ అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్కి సప్లిమెంటరీకి ఇద్దరికి నోటిఫికేషన్ వచ్చిందండి. ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మార్నింగ్ సెక్షన్ లోపల ఫీజ్ పేమెంట్ క్లోజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫైన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది అండ్ ఇంకా చాలామంది ఇప్పుడు మళ్ళీ అడిగే క్వశ్చన్ ఏంటంటే టైం టేబుల్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. టైం టేబుల్స్ ఈ వీక్ ఎండింగ్ లోపల ఇచ్చేస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చి కూడా చాలా టైం అయింది. అండ్ ఫీజ్ రేపటితో లాస్ట్ వితౌట్ ఫైన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఈ వీక్లో మనకి మ్యాక్సిమం టైం టేబుల్ అఫీషియల్గా రిలీజ్ అయిపోతుంది. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో రిలేటెడ్గా కానీ మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. తప్పకుండా నాకు కానీ ఆన్సర్ కానీ తెలిస్తే రిప్లై ఇస్తాను. అండ్ ఎనీవేస్ ఇదన్నమాట వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా, ఎందుకంటే సప్లిమెంటరీ వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు చాలాసార్లు. సప్లీ ఛాన్స్ కానీ మిస్ అయింది అంటే ఇక్కడ మనకి ఇయర్ అనేది పెరిగిపోతుంది.